ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలామందికి రమణ మహర్షి గారికి క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు ఆయనకి 10వ సంవత్సరంలోనా 14వ సంవత్సరంలోనా అని అడిగేవాళ్ళు ఉంటారు. నిజానికి ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ శారీరకమైనటువంటి స్థితిలో బాండేజ్ అయ్యి ఉన్నప్పుడు మనస్సు అనేది మనం సాధన వైపు వెళ్ళి అంత ఉన్నతమైనటువంటి స్థితిని సాధించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం ఎవరికైనా కానీ. రమణ మహర్షి గారికి ఆయన 14 ఏటే ఆయన శరీరంలోంచి బయటకు వచ్చి ఆయన చూసుకోవటం జరిగింది. అంటే ఆయన సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి శరీరంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన శరీరాన్ని ఆయన చూసుకున్నప్పుడు ఆ బయట ఉన్న శరీరం నేనా, ఈ బయటకు వచ్చింది నేనా అనేటువంటి ఒకటే ఒక విషయం దగ్గర ఆయన బయటకు వచ్చింది నేను అని తెలుసుకున్నప్పుడు శరీరం నేను కాదు అనేటువంటి భ్రమ తొలగిపోయింది. కానీ ఆ తర్వాత ఆయన పాతాళ లింగం దగ్గర చాలా సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి తపస్సు చేశారు. ఆ తపస్సు ఏం చేశారు అనేది కూడా చాలా మందికి రమణ మహర్షి గారు ఏ సాధన చేశారో ఆ సాధన చేయాలి అనుకుంటారు. నిజానికి రమణ మహర్షి గారు చేసినటువంటి సాధన ఏమీ లేదు. ఆలోచన లేనటువంటి స్థితిలో అలాగా కూర్చున్నారు. ఆ స్థితిలోనే ఆయనకి ఉన్నతమైన శరీరం నుంచి విడిపడేటువంటి స్థితి వచ్చింది. ఆయనకి కూడా చిన్న వయస్సులో 14-15 సంవత్సరాల వయస్సులో ఆయనకి క్యాన్సర్ రాలేదు. ఆల్మోస్ట్ చాలా పెద్ద వయసులో 70 ఆ ఏజ్ దాటిన తర్వాతే ఆయనకి ఆ క్యాన్సర్ రావటం అనేది జరిగింది. ఎందుకంటే చిన్న వయసులోనే కనుక క్యాన్సర్ లాంటివి వచ్చినప్పుడు అంత ఘోరమైనటువంటి కష్టమైనటువంటి తపస్సు చేయడానికి శరీరం సహకరించదు. శరీర స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి శరీరం అనేది ఆరోగ్యంగా ఉండటం సాధనకి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే శరీరంలో ఆల్రెడీ బంధంలో ఉన్నప్పుడు అది ఇబ్బంది పట్టేటప్పుడు మన మనస్సు అనేది ఒక దాని మీద ఏకాగ్రం అనేది కాదు. కాబట్టి ఆ స్థితిని పొందటం ఎవరికైనా కానీ కష్టంగానే ఉంటుంది.